ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ ఆశీర్వాదాలు అందించాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కోరారు. గూడూరు మండలం మిట్ట ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించారు. కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మురళి, తహసీల్దార్ లీలారాణి, పలు శాఖల అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. మమతా గారికి ఈ ఏమేమి పథకాలు వచ్చాయని చెప్పి వారికి తెలియజేయడానికి ఒకటి నారాయణ వీరికి 97,577 రూపాయలు. మమ్మల్ని మా వైఎస్ఆర్ పార్టీని నన్ను ఆదరించిన మిట్టాత్మకూరు ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు స్వర్ణయుగం అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. నేను ఐఏఎస్ ఆఫీసర్గా కానివ్వండి, గత 40 సంవత్సరాలుగా నేను ప్రజల సేవలో ఉన్నాను. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మన రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన నిర్దేశక సూత్రాలను పాటించిన ఏ ముఖ్యమంత్రి కూడా లేరు. మొట్టమొదటిసారి నిర్దేశక సూత్రాల్లో పాటించిన మౌలిక సదుపాయాలు పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో పేదలందరికీ ఇల్లు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, గ్రామంలో వసతులు కానివ్వండి, ఆరోగ్యం విషయం కానివ్వండి, విద్య విషయం కానివ్వండి, మహిళల అభివృద్ధి కొరకు కానివ్వండి, బిడ్డల చదువుల విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా పొందుపరిచినవి జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. మరో గొప్ప విశేషం ఏమిటంటే ప్రతి ఒక్క పాలిటీషియన్ కూడా ఏదో ఒక విధ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తారన్నది మన అందరికీ తెలిసిన విషయమే. ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఏ ఒక్కరు కూడా నేను ఇది చేశాను, ఇది నేను నెరవేర్చాను అని చెప్పిన వ్యక్తి ఇంతవరకు నాకు కనిపించలేదు. మొట్టమొదటిసారి ఆ మేనిఫెస్టోని చక్కగా గ్రంథములాగా, మత గ్రంథములాగా చూసి ఇది నేను హామీ ఇచ్చాను, ఇది హామీ ఇవ్వడం వల్ల నాకు ఓట్లు వేశారు, ఇది నేను నెరవేర్చుతున్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి చరిత్రలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవారైనా ఇదివరకు ఏ రోజు ఒక పదవి చేపట్టకపోయినా కూడా చక్కగా ఇవన్నీ కూడా నేను చేశాను, నాకు దీనివల్ల ఓట్లు వేశారని చెప్పి 129 హామీలు ఇస్తే 129 హామీల్లో 123 హామీలు ఇప్పటికే నెరవేర్చడం జరిగింది. మరో 6 కేంద్ర ప్రభుత్వంతో లింక్ పడి ఉన్నాయి కనుక అది ఆలస్యం అవుతుంది. తర్వాత గత 3 సంవత్సరాల్లో 1,42 కోట్లు పేదవాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లో పడింది. అంటే కనీసం సంవత్సరానికి 50 లక్షల కోట్లు, 50,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నదని తెలుస్తుంది మనకి. ఆ తర్వాత ఒక్కొక్క గ్రామంలో సౌకర్యాల కొరకు ప్రజలు వేరే ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఎంఆర్ఓల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరగకూడదు, మంత్రుల చుట్టూ తిరగకూడదు అనే ఉద్దేశంతో ఒక్కొక్క గ్రామంలో కూడా గ్రామ సచివాలయం పెట్టడం. ఆ తర్వాత ప్రజలు కూడా మహాప్రభుల్లాగా వాళ్ళని చేసుకునేటట్టుగా చూసి వాళ్ళకు వాలంటీర్లు పెట్టి ఒక్కొక్క 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని కూడా పెట్టి గొప్ప సంచలనం సృష్టించారు. ఈరోజు మా ఉద్దేశం ఏమిటంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇదేం వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వ వారి కార్యక్రమం. ఈరోజు మేము అందరం కూడా నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి మేము ప్రజల దగ్గరికి వెళ్ళేది ఏంటంటే తల ఎత్తుకుని వెళ్తున్నాం. ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేదవాళ్ళకి వెళ్తున్నాయా లేదా? ముఖ్యమంత్రి గారు సవాలు తీసుకుని